తెలంగాణ కొత్త సచివాలయంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ప్రజలు అడగకపోయినా హైదరాబాద్ నగరంలో 1600 కోట్లు పెట్టి సచివాలయం కట్టారని, ప్రజలు అడిగిన డబుల్ బెడ్రూమ్లు మాత్రం ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. 9 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్ కు ఇంత ఆర్భాటం ఎందుకంటూ షర్మిల మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని 4 లక్షల అప్పుల్లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దే అని ఎద్దేవా చేశారు. మరి ప్రేమ సచివాలయానికి 1600 కోట్లు ఎందుకు చేయాలంటే అమ్ములట ఆడబోతాడట ఆయన గొప్పలు చెప్పుకోవాలిట. అసలు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని నిధులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో నమ్మి ఓట్లేసి పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్